తమిళనాట రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. తమిళ ప్రజలు విజయ్‌కి ఓటేశారు. కానీ పూర్తి స్థాయిలో ఓటేశారంటే మనం చూస్తే అక్కడ ఆయనకి గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి కనీసం 118 సీట్లు కావాలి. కానీ 108 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత డీఎంకేకి 59 సీట్లొచ్చాయి. ఏఐడీఎంకేకి 47 సీట్లొచ్చాయి. కాంగ్రెస్‌కి 5 సీట్లొచ్చాయి. అలానే చిన్న చిన్న పార్టీలైన కొన్నిటికి పీఎంకే కావచ్చు, అదేవిధంగా ఐయూఎంఎల్, సిపిఐ వీటికి కూడా కొన్ని సీట్లొచ్చాయన్నమాట అక్కడక్కడ. ఈ పరిస్థితిలో తలపతి విజయ్ యొక్క టీవీకా పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే కాంబినేషన్ చాలా డిఫికల్ట్ అవుద్దనమాట. ఇక్కడ చూస్తే గనక 108 విజయ్ పార్టీకి వచ్చిన సీట్లతో పాటు ఇంకొక 10 సీట్లు ఎక్కడైనా కలుపుకోవాలి. ఎక్కడ కలుపుకోవాలి? ఓ పక్క కాంగ్రెస్‌తో కలుపుకుంటే డీఎంకే ఒప్పుకుంటది. ఎందుకంటే డీఎంకే, కాంగ్రెస్ ఇద్దరు కలిసే వెళ్లారు. కాంగ్రెస్‌కొచ్చిన 5 సీట్లు కనుక ఇప్పుడు కోalitionలో మనం టీవీకేతో కలిస్తే కనుక డీఎంకే ఒప్పుకుంటదా? ఇది ఫస్ట్ క్వెషన్ అనమాట. తర్వాత పీఎంకే పార్టీకి 4 సీట్లున్నాయి. ఈ 4 సీట్లతో పీఎంకే పార్టీ విజయ్ టీవీకే పార్టీతో పోస్ట్ ఎలక్షన్ కోalitionలో జాయిన్ అవుద్దా? ఒకవేళ జాయిన్ అవుతే గవర్నమెంట్‌లో పార్ట్ అవుద్దా? లేదా బయట నుంచే మద్దతు ఇచ్చుద్దా? దాంతో పాటు సిపిఐ మరియు సిపిఐఎం ఏవైతే చెరి 2 స్థానాలు గెలుచుకున్నాయో ఇప్పుడు టీవీకేతో కోalitionలోకి వస్తాయా? రావా? ఇవన్నీ పెద్ద ప్రశ్నలనమాట. అయితే తమిళనాడులో కాంగ్రెస్ గెలుచుకున్న 5 స్థానాలున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గనక గవర్నమెంట్ ఫార్మేషన్‌లో టీవీకేకి మద్దతు ఇవ్వాలి అనుకుంటే అప్పుడు బీజేపీ కానీ, బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళతో గాని తమిళనాడులో వాళ్ళతో అలయన్స్ చేసుకోకూడదని చెప్పి కాంగ్రెస్ రూల్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే గనక ఎలక్టోరల్ రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని మనకు అర్థమవుతుంది. 1, 2, 4, 5 సీట్లు వచ్చినా సరే గవర్నమెంట్ ఫార్మేషన్‌లో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి చిన్నా చితకా పార్టీస్ అని ఏ పార్టీస్‌ని తీసేయకూడదు. లేకపోతే ప్రతి గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది.